తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు అన్నారు. శ్రీవారి పాదాల చెంత కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. ఇక 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నాను లోకల్ కాదు లోకలేనని అన్నారు. ఇక 2009లోనే పద్మావతిపురంలో నాకు సొంత ఇల్లు ఉందని, తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటేనే వచ్చానని తెలిపారు. కొంతమంది తనపై పగబట్టని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను వైసీపీకి కోవట్టును కాదని ఆరణి స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరానని, తనపై నమ్మకం పెట్టిన పవన్ కళ్యాణ్కు వమ్మ చేయనని అన్నారు. హరి బ్రహ్మ విదుత్త మహాకావ్యో గణపతి కామి సోమ సూర్యాగ్నిలోచనాయ స్వాహా మహాగణాధిపతే స్వాహా శ్రీ మహాగణాధిపతే నమః వేదపూర బలాశక్తో వరద శాశ్వత కృతే దియప్రియా వేద వియోగదేచ్ఛేదాపకృతే. జిల్లా అధ్యక్షుడిగా కూడా 3 పార్టీలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీ 3 పార్టీలలో కూడా జిల్లా అధ్యక్షుడు అనుభవం కూడా అపారంగా ఉంది. అంతేకాకుండా ప్రతి రోడ్డు, ప్రతి విలేజీ, ప్రతి పట్టణము అన్నిటిని కూడా ప్రతి పబ్లిక్తో కూడా మంచి అవినాభావ సంబంధాలు గత 35 సంవత్సరాలుగా కొనసాగిస్తుంటున్నాను. ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగమే. జిల్లా ఒకటే కాబట్టి చిత్తూరు జిల్లాలో ఒక భాగం ఇది. కొందరు అపోహలు సృష్టించారు. అవన్నిటిని కూడా మా పార్టీలో కానీ ఉండేవాళ్ళతో కూడా అందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు తీసుకొని వాళ్లకు అనుగుణంగా ఈ పట్టణాన్ని అందరూ కలుపుకొని అభివృద్ధికి ముందుకు పోవాలనే ఒక దృక్పథంతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. బాధ్యతలు వహించిన అత్యంత అపార అనుభవం కలిగిన వ్యక్తిని ఎన్నిక చేసి, అన్ని విధాల్లో మీకు తెలుసు ఎలక్షన్ అంటే అన్ని విధాల సంసిద్ధత ఉండాలి. అక్కడ చిత్తూరులో మన జిల్లాలోనే ఒక ఫ్యాక్షన్ రాజకీయం ఉండింది. అటువంటి దీంట్లో నిలబడి గెలిచిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని